అనేక సందర్భాల్లో గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా పనిచేయనప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగానూ వాళ్ళని కూడా ఉపేక్షించట్లేదు. గత నవంబర్లో పంజాబ్ గవర్నర్ను గట్టిగానే తప్పుపట్టింది సుప్రీంకోర్టు. ఆయన బిల్స్ పెండింగ్ పెట్టి కూర్చుంటున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఈరోజు తమిళనాడు గవర్నర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు గవర్నర్ రవి, ఈయన తమిళనాడు గవర్నమెంట్తో రెగ్యులర్గా ఆల్మోస్ట్ కాన్ఫ్లిక్ట్లో ఉంటున్నారనమాట. తమిళనాడు గవర్నమెంట్ చెప్పినట్టు ఒక నిర్ణయాన్ని తీసుకోలేదన్నమాట. ఇక్కడ తమిళనాడులో పొన్ముడి అని ఒక మినిస్టర్ ఉన్నారు. ఆయన డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, అంటే ఆదాయానికన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ కేసులో హైకోర్టులో కన్విక్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు దానిపైన స్టే ఇచ్చిందనమాట. కన్విక్షన్ మీద స్టే ఇచ్చింది, ఆయన సెంటెన్స్ కూడా ఆపేసింది. సో దాంతో ఆయన మళ్ళా హీ కెన్ కంటిన్యూ యాజ్ అ మినిస్టర్. అదే దిశగా తమిళనాడు ప్రభుత్వం ఆయన మినిస్టర్గా అపాయింట్ చేస్తూ గవర్నర్ యొక్క పర్మిషన్ కోరింది. గవర్నర్ దీనికి ఒప్పుకోలేదు. ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? సుప్రీంకోర్టు ఆయన కన్విక్షన్ మీద స్టే ఇచ్చింది కదా, ఇది సుప్రీంకోర్టు కంటెంప్ట్ కదా అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడితే, ఎలక్టెడ్ గవర్నమెంట్ చేసే డెసిషన్స్ గవర్నర్ నిర్ణయాలు ఆపేయటం తప్పు అని చెప్పి, అదేవిధంగా గవర్నర్ ఒక టిట్యులర్ హెడ్, గవర్నర్ పరిధిలో గవర్నర్ వ్యవహరించాలి కానీ గవర్నర్ అతిక్రమించకూడదని గవర్నర్ పైన కేంద్రం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.